వీళ్ళ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు జరిపి హైకోర్టు నుండి చివాట్లు తిన్న సంగతి మర్చిపోయి ప్రజలు ఏదో మభ్య పెట్టడానికి నమ్మించడానికి రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ ఏంటది? ఒక డైరీ. ఎప్పుడెప్పుడు ఎవరు చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశారో, దౌర్జన్యాలు చేశారో అవి గుర్తుంచుకోవడం కోసం రెడ్ బుక్ పెట్టాడు లోకేష్ గారు. మీకు దమ్ము ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ప్రకారంగా వీళ్ళు కేసులు పెడుతున్నారు. భారత రాజ్యాంగంగా కాదు, భారత శిక్షాస్మృతిలో భాగంగా కాదని చెప్పి హైకోర్టుకి వెళ్ళమనండి. రోజు వెళ్తున్నారు కదా, హైకోర్టు ఏం చెప్పుతో వినమనండి. అంతేకాని చేతకాని దద్దమ్మల్లాగా రెడ్ బుక్ గురించి మాట్లాడటం అంటే చేతకాని వాళ్ళు మాట్లాడటం. అది నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను సార్, పోసాని మీద ఇవాళ పెట్టినటువంటి కేసులు చాలా చిన్నవయ్యి, అతను మాట్లాడిన మాటలు చాలా పెద్దవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రావు గారిని చంపించాడు, అతనితో పవన్ కళ్యాణ్ ఎలా చేతులు కలుపుతాడని చెప్పి ఆయన ప్రెస్ మీట్ లో చెప్పాడు. అవును, చంద్రబాబు గారు వంగవీటి మోహన్ రావు గారిని చంపించడం ఏంటి? దీని మీద కేసు పెట్టాలా? అది ఏ ఆధారాలతో నువ్వు అలా మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రావు గారిని చంపించడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చేతులు కలపడం ఏంటి అనేటువంటి ప్రధాన అంశం మీద కేసులు పెట్టాలా? అలాగే పవన్ కళ్యాణ్ గారి 4వ భార్య 5వ భార్య వెయిటింగ్ లో ఉంది. ఒక ఆమెకి గడుపు చేశాడు, వదిలేశాడు అని చెప్పి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. దాని మీద కేసులు పెట్టాలా? అదొకటి. పవన్ కళ్యాణ్ కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా పెద్ద అవుతారు అని ఏదో అసభ్యంగా కూడా మాట్లాడారు ఆయన. అదే సార్, ఇప్పుడు అతను చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు కాబట్టి ఇలాంటి విషయాల మీద కేసు పెట్టాలి అతని మీద. ఇంకా నేను పిలిపిస్తున్నా ఏపీఎన్ టీవీ ద్వారా, ఈ రకంగా ఆయన మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు గారికి వంగవీటి సార్ మీరే పెట్టచ్చు కదా కేసులు. మీరు కేసులు పెట్టలేదు సార్ ఎవరు కూడా. పిలుపు ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు పెడుతున్నదంతా అభిమానులు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళే కదా. ఇప్పుడు జనసేన అధినేత మీద దూషించారని చెప్పే కదా ఆయన కేసులు పెట్టింది, వాళ్ళ అభిమానులే కదా. దూషించడం వేరు, ఆయన 4వ పెళ్లి చేసుకున్నాడు, ఇంకో అమ్మాయిని గడుపు చేశాడు, ఆమె 5 అని చెప్పి మాట్లాడాడు. అది పెట్టాల కేసు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చేతిలో అధికారం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు, బట్టను నొక్కుతున్నాడు. ఈ అమాయక ప్రజలు మళ్ళీ జగన్కే ఓటేస్తారు, ఈ ప్రభుత్వం కొనసాగుద్ది, మనం ఇష్టారీతిన మాట్లాడవచ్చు, ఇష్టారీతిన దోచుకోవచ్చు, మనం ఇష్టారీతిన ఆస్తులు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక గర్వంతో, ఒక నమ్మకంతో మాట్లాడినటువంటి వ్యక్తులు ఇతను. వీళ్ళ మీద నాన్ అవైలబుల్ వారెంట్లు పెట్టాలా? వీళ్ళు బయటికి రాకూడదు. వీళ్ళు వీళ్ళకి ఇంకా చాలా ఉదాసీనతగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. 8 నెలలు పెట్టింది వీళ్ళ అరెస్ట్ చేయడానికి. ఇంకా బ్యాచ్ ఉంది, రోజా ఉంది. రోజా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. రోజా అవినీతి చేసింది, అవినీతిలో దొరికిపోయింది రోజా. రోజా మీద కేసు పెట్టాలా? కొడాలి నాని మీద కేసు పెట్టాలా? బియ్యం మెక్కినటువంటి పేరుని నాని మీద కేసు పెట్టాలా? నెల్లూరులో ఉన్నాడు అనిల్ యాదవ్ అని చెప్పి శాసన మండలిలో మహిళా సభ్యులు ఉండగా కూడా జిప్ తీసి నన్ను ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి ఆ అనిల్ యాదవ్ మీద కేసు పెట్టాలా? ఇంకా అతను గుడివాడ అమర్నాథ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వైజాగ్ లో, అతని మీద కేసు పెట్టాలా? ఆ గోరెంట్ల మాధవ్ అతను న్యూడ్ వీడియోలు తీసి చూపించి శబ్ద సమాజం సిగ్గుతో తల ఉంచుకునేలాగా అతను వ్యవహరించాడు కాబట్టి అతని మీద కేసు పెట్టాలా? ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 100 మంది దాకా ఉంటారు. ఈ 100 మందిని పరామర్శించడానికే